హైదరాబాద్ నుండి విచ్చేసినటువంటి సోనియా గారు, నిర్మల గారు, వీరందరూ కూడా అవార్డులు నిండిన తర్వాత వీరిని సన్మానించవలసిందిగా డాక్టర్ నరేష్ కుమార్ గారి దంపతులను, సృజన్ గారి దంపతులను, రవి నాయక్ వారిని వేదికపైకి రావాల్సిన పోదాం. అలాగే విప్రంపల్లి రవికుమార్ గారు, వంశీ గారు వేదికపైకి రావాల్సిన కోరుతున్నాము. వీరికి సక్సెస్ఫుల్గా 25 సంవత్సరాలు వారి యొక్క దాంపత్యాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డు అనుసంధానం చేస్తూ వారికి బెస్ట్ కపుల్ ఇన్ ఉగాది అవార్డును అందజేస్తున్నాము. వారు ఎక్సైజ్ కానిస్టేబుల్గానే కాదు, ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు చేస్తూ గాయకుడుగా చాలా చక్కగా అద్భుతమైన పాటలు పాడుతూ అందరినీ కూడా అలరిస్తున్నారు. చక్కటి గొంతు ఆ భగవంతుడు వారికి ప్రసాదించడం నిజంగా కూడా అంజలి మీడియా గ్రూప్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అంజలి మీడియా గ్రూప్ సంబంధించిన మెంబర్ కూడా. వారి పాటలు ఇంకా భవిష్యత్తులో మరిన్ని పాడాలి. వారి దంపతులు అందరికీ ఎప్పుడు కూడా ఇలాగే ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ, చిన్నారులు ఎవరు కూడా బాధపడొద్దు, అందరితో నృత్యం చేపిద్దాము. ఆ పిల్లలకు ట్రోఫీస్ ఉంటాయి. వెంకట్ సార్, ట్రోఫీస్ ఇచ్చేద్దాం సార్. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న విషయం, ఎవరు బాధపడవద్దు. మాకు ఫోన్లో వచ్చినాయి రెండు మేము ఇక్కడ ప్రతి వేదిక పైన శాస్త్రీయ నృత్యం, సంగీతం ఉండాలనే ఆలోచనతో 2 గ్రూప్స్ను మాత్రమే ఇన్వైట్ చేయడం ఇంకొక గురువు గారు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ప్రదర్శన ఇచ్చే క్రమంలో ఎవరిని కూడా బాధపెట్టొద్దని, ఏ నృత్యాన్ని కూడా వద్దని చెప్పలేకపోయినాము. కాబట్టి మీరు అది గమనించాలి. తర్వాత అందరితో కూడా చేపిద్దాం. పిల్లలకు కూడా మనం ట్రోఫీస్ ఇద్దాం. ప్రభాకర్ గారి దంపతులు నిజంగా అందరికీ ఆదర్శ దంపతులు. వారికి యొక్క సన్మానించవలసిందిగా, అవార్డును అందజేయాల్సిన కోరుతూ, తర్వాత వెంకట్ గారి శిష్యులందరూ కూడా వెంకట్ గారితో కలిసి వేదికపైకి రావాలి. విత్ తల్లిదండ్రులు కూడా అందరూ కూడా. వీరు అనేక పాటలు పాడుతూ అంజలి మీడియా గ్రూప్ సంబంధించినటువంటి వేదిక పైన అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం. సార్ రండి, సుజన్ గారు రండి. రైట్ సార్ రండి. మేడం మీరు రండి మేడం. అదే తర్వాత అన్నిటికంటే ముందు, శాల్వ కంటే ముందు దండల కార్యక్రమం ఉంటుంది. వారు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26 సంవత్సరాల్లో అడుగుపెట్టడము, ఇక్కడ ఒక వేడుక కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఆ పూలు కూడా తీసుకురండి. నిలబడితే బాగుంటుంది. సో ఎప్పుడు కూడా ఇలాగే ఆదర్శంగా అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, సో మీకు ఈ యొక్క లైఫ్ టైం అచీవ్మెంట్ ఒక మేడం తీసుకో ఇచ్చేలా. ఓకే, మనం వేయచ్చు. మనం అది తీసుకోండి సార్. బాబర్ సార్ రండి. ఇంకా మేడం ముందు రండి. రండి మేడం రండి. మా ఆత్మీయ అతిథులు ఈరోజు మాకు సమయం ఇచ్చారు. ఎప్పటి నుంచో పిలుస్తున్నాము, కానీ ఈరోజు ఈ వేదికకు అదృష్టం దక్కింది. నరేష్ కుమార్ గారు దంపతులు, ఎందుకంటే నరేష్ గారు మాకు అత్యంత సన్నిహితులు. తర్వాత సృజన్ గారు, వారు ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారో చెప్పండి, నా సహకారం చేస్తా తప్ప నేను రానంటాడు. కానీ ఈరోజు వచ్చిళ్ళు, చాలా సంతోషం. ఇలా థ్యాంక్ యూ సార్. ప్రభాకర్ గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి కొన్ని నిమిషం మాట్లాడాల్సి కోరుతున్నాం. తర్వాత ఐ న్యూస్ సంబంధించినటువంటి యాంకర్, తర్వాత కంటెంట్ రైటర్ వారు వేదికపైకి రావాల్సి కోరుతూ, తర్వాత ఎలకండి విజయ్ గారు, మండల శ్రీనివాస్ గారు, దుమ్మటి సంతోష్ గారు దంపతులు, సో వారు కూడా అవార్డు స్వీకరించాలి. సార్ మాట్లాడండి. వేదిక మీద ఉన్న
గౌరవ అతిథి విజయేందర్ రెడ్డి గారికి, మరియు మన రవీందర్ అన్న గారికి, రాజు పటేల్ గారికి, మేడం CEO మేడం గారికి, బాబర్ గారికి, మన కెమెరామెన్ అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. కొందరు పేర్లు కూడా తెలివి వారికి కూడా ధన్యవాదాలు. మన బొట్టు సీన్ అన్న, లిక్కర్ డాన్, నర్సంపేట్ దాదా అన్న కూడా అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషకరం. మన దుబ్బసీన్ అన్న గారు వెళ్ళిండ్రా, దుబ్బసీన్ అన్న గారు కూడా నాకు సుపరిచితులే. ఈ వేదికను నాకు ఇలాంటి అచీవ్మెంట్ ఇవ్వడం మన రాజుపేట గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది ఈరోజు నాకు. పాటలు పాడడం అంటే నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎన్నంటే అన్ని పాటలు పాడతా, కానీ మాట్లాడడం అంటే మాటలు రావు. నేను 700 పాటల దాకా ఇప్పుడు యూట్యూబ్లో పెట్టిన, ఫుల్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు వితౌట్ మ్యూజిక్ కూడా ఒకటి స్టార్ట్ చేసిన. ఒక 1000 మంది ఉన్న 1000 పాటలు పెట్టింది, అది పోయింది, ఒక ఛానల్ పోయింది, మళ్ళీ ఒకటి కొత్తది పెట్టిన. ఇప్పుడు పాటలు పాడమంటే ఎన్నైనా పాడతాం. శివరాత్రి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మాదే ప్రోగ్రాం. సార్ ఇక మీరే వాడాలంటే ఇక పొద్దున్న నుంచి 5 గంటల నుంచి మొదలు పెడితే తెల్లారి గంటల 3 గంటల దాకా మేము వాడినాం. శివరాత్రి ప్రోగ్రాం మొత్తం మాతోటే వాడిచ్చాను, సురేష్ అన్న నేను. ఇక మా టాలెంట్ గుర్తించి సారు మాకు ఇలాంటి అచీవ్మెంట్ ఇవ్వడం మాకు చాలా సంతోషకరమైన విషయమని మేము భావిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా రాజు పటేల్ గారు ఇంకా చాలా చేయాలని మేము ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుందని మేము ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నామని కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత మీకు ఈరోజు సన్మానంతో పాటు 5,000 రూపాయలు అంజలి మీడియా గ్రూప్ నుంచి కూడా మీకు అందజేస్తున్నాం మేము. ఆ చెక్కు మీకు ఇవ్వాలి, సినిమా మీకు ఇందాక ఇవ్వాల్సింది. సో అందరికి కూడా అందజేయడం జరుగుతుంది. మీకు ఈరోజు సన్మానం అవార్డుతో పాటు 5,000 రూపాయలు కూడా మీకు మేము అందజేస్తున్నాం. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంకా మేము ఇలాంటి ఇక మీరు ఇక గిఫ్ట్లు ఇస్తుంటే ఇక మేము ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇంకా మేము కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం. మా సహకారం ఎప్పటికీ ఉంటుంది సార్. ఇంకా మేము ఇంకేం చేయాలో చెప్పండి, తప్పకుండా మేము సహకరిస్తామని కోరుతున్నాం. థ్యాంక్ యూ. తర్వాత వెంకట్ సార్.